ఆయన యందు భయభక్తులు ఉన్న వారికి ఏమీ కొదువ లేదు. అంటే సమృద్ధి అయిన జీవితం, అంతే కదా. దానికి అర్థం ఏంటంటే ఏమీ కొదువ లేదంటే అతను ఒట్టివాడు కాదు, అతను ఆశీర్వదించబడిన వాడు, సమృద్ధి అయిన ఆహారం కలిగిన వాడు, మంచి ఐశ్వర్యం కలిగిన వాడు, మంచి ఆస్తిపాస్తులు కలిగిన వాడని అర్థం. ఏ మేలు కూడా కొదువై ఉండదు. ఎవరికంట? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచి ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. అందుకే వాక్యం అంటుంది 128 కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచువారు ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టాన్ని నీవు అనుభవించుదవో నీకు మేలు కలుగును.